ఆదిలాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికేశ్వర్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగోళంగా మండుతుంది. ఇవాళ ఎంపీ స్థానం కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంటే మరోపక్క రాజకీయ వేడి రగిలిస్తుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం తీసుకుంటేనే 42.8 ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ఆదిలాబాద్లో 41.5, నిర్మల్లో 41.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 42.2, మంచిర్యాలలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఫలితంగా జనం బయటకు రావడానికి బాగా జంకాల్చి వస్తుంది. ఇప్పటికే ఉపాధి హామీ కూలీలైతేనేమి మిగతా సామాన్య రైతు కార్మిక వర్గాలపైన కూడా భానుడి ప్రతాపం స్పష్టంగా కనిపిస్తుంది. బయటకు రావాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరోపక్క అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సాగునీటి వనరులకు పూర్తి ఎలాంటివి లేవు. భూగర్భ జలం కూడా కిందికి పడిపోతుంది. దాంతో ఎండ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇది ఇటు కొనసాగుతుండగానే రాజకీయంగా కూడా వేడి రగిలిస్తుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒకటి ఆధార్ పార్టీ తరఫున, మరొకటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 2 నామినేషన్లు వచ్చినట్టుగా ఉంది. ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 3:30 గంటల వరకు నామపత్రాల స్వీకరణ కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి తీసుకుని నామపత్రాలు తీసుకునే కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న రాకపోకలు సాగించే రహదారిపై ఉన్నాం. అధికార యంత్రాంగం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు ఎండల్లో కూడా నామపత్రాలు వేసడానికి వచ్చే వాళ్ళకి కానీ సాధారణమైన రాకపోకలు చేసే వరకు ఒక పరీక్షగా మారింది. అంటే గత కొన్ని ఏళ్ల దశాబ్దాలుగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా 100 మీటర్ల లోపున పోలీస్ చెక్పోస్ట్ ఏర్పడింది. అంటే కలెక్టర్ కార్యాలయంలో ప్రధాన గేటు లోపల ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా ఈ ఎంపీ ఎన్నికలకు మాత్రం అటు పోలీస్ యంత్రాంగం, ఇటు రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల కమిషన్ నిబంధనలు చెప్తూ ప్రధాన కలెక్టర్ కార్యాలయం నుండి ప్రధాన గేట్ నుంచి 100 మీటర్లు తీసుకోవడంతో ఇప్పుడు రోడ్డు మీద పోలీసు వేయాల్సి పికెటింగ్ ఏర్పాటు చేయాల్సింది. దాంతో ఇటు ఈ రోడ్ అవతల ఉన్న సంజయ్ నగరు, టైలర్స్ కాలనీ, క్రిక్షా కాలనీ, విద్యానగరు, అట్లాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళే వాళ్ళని కూడా పోలీసులు అటకాయించడం కొంచెం ఇబ్బందికరంగా మారింది. వివిధ కలెక్టర్ కార్యాలయంలో వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా ఇబ్బంది మారింది. ఇటు మీడియాని కూడా దాదాపు 100 మీటర్లు అని చెప్పి కలెక్టర్ కార్యాలయం నుంచి బయట పెట్టడం కూడా విమర్శలకు తావిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే అధికార యంత్రాంగం, పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ ఒక సమన్వయంతో పనిచేసి ఉంటే ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ప్రహరీ గోడ లోపల ఉండేది. ఇక్కడ అధికారులను రాకపోకలకు రాణించే వాళ్ళని కూడా అధికార యంత్రాంగం కేవలం ఒక ఆర్ఐని ఇక్కడ రెవెన్యూ వాళ్ళని అధికారులను గుర్తించడానికి పెట్టారు. అంటే ఒక తహసీల్దార్ వచ్చే రకాలని కూడా అటకాయిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఆర్ఐ ఏ విధంగా గుర్తిస్తారు, లోపలికి ఏ విధంగా అనుమతిస్తారు, అతను ఎవరిగా ఎన్నికల అధికారి ఫిర్యాదు చేస్తారనేది ఒక సంశయాత్మకంగా మారింది. పోలీసులు కానీ అధికారులు కానీ ఒక సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదు. ఇది ప్రతిరోజు జనసంచారంతో కిటకిటలాడాల్సిన రహదారి పోలీసులు తీసుకున్న నిర్ణయం వల్ల ఏకపక్షంగా ఒక వెలవెలబోతుంది. దీనికి తోడు 42-44 డిగ్రీల ఎండ. కనీసం మంటినీటి వసతి కూడా ఇక్కడ లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలు, సిఐలు, పోలీసులకు కూడా కనీసం నీటి సౌకర్యం అందించడం లేదు. మీడియా వాళ్ళకైతే సంబంధించలేదు. ఉన్నతాధికారులు మాత్రం అధికార కార్యాలయాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ డిపిఆర్ అంటే మీడియాని పరిశీలించాల్సిన డిపిఆర్ఓ కూడా లోపలే ఉన్నారు కానీ బయటకు రావడం లేదు. అంటే అధికారి కార్యాలయానికి కూడా వెళ్ళడానికి ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం కలెక్టర్ కార్యాలయం నుంచి 100 మీటర్ల దూరంలో పికెటింగ్ అంటున్నారు. ఇదే పికెటింగ్ కలెక్టర్ కార్యాలయం లోపల ఉండేది గతంలో. దానికి భిన్నంగా ఇప్పుడు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం అంటే మా సామాన్యమైన బయట ద్వారం నుంచి 100 మీటర్లు చేయడంతో రోడ్డు మీద తీసుకోవాల్సి వచ్చింది. ఇలా అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ వేడి, ఇటు వాతావరణ పరంగా ఎండ వేడితోని జనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నివారణ చర్యలకు అధికార యంత్రాంగం కొంత దృష్టి సారించాల్సి ఉంది. ప్రధానంగా ఉపాధి హామీ కూలీలపైన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కొంత దృష్టి సారిస్తే కొంత ఇబ్బంది దూరం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే చాలామంది వడదెబ్బతో గురవుతున్నారు, అస్వస్థకు గురవుతున్నారు. కానీ అధికారులు దీని మీద చర్య తీసుకోవాల్సింది. ఇది ఎండ అనేది మానవ తప్పిదం కానప్పటికీ నివారణ చర్యను తీసుకోవడంలో అధికార యంత్రాంగం మాత్రం దృష్టి సారించాల్సి ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, హైదరాబాద్ స్టూడియో.